కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో భారత మానవ హక్కుల సంస్థ చైర్మన్ ఎన్ కృష్ణారెడ్డి ఆఫీసు నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారత మానవ హక్కుల సంస్థకు జాతీయ జనరల్ సెక్రటరీగా జింకా దీపక్ ముదిరాజ్ మరియు జాతీయ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జింకా శ్రీకాంత్ ముదిరాజ్ను నియమించారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి వారికి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత ఎప్పుడు ముందుకెళ్లాలని, వీరికి సమాజం పట్ల అవగాహన ఉండాలని, మీపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జింకా శ్రీకాంత్ ముదిరాజ్, టెంపుల్ ప్రొటెక్షన్ జాకూర్ జ్యోతి, స్టేట్ మహిళా విభాగం ఘట్టం అనిల్ కుమారి, శ్యామ్ కుమారి ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు. దేవాలయాలు, కొన్ని పురాతనం దేవాలయాలు కూడా ఈ రోజుకి ఇబ్బందులలో ఏదో దేవాలయాల ల్యాండ్లు ప్లస్ పురాతనం నుండి ఉన్న దేవాలయాలు కూడా కూల్చివేతలు, ఇంకా అక్కడ ఎన్నో స్థానికుల మీద కూడా ప్లస్ వ్యవస్థాపకుల మీద కూడా, అదే కాకుండా అక్కడ ఎదుగుదలకు కూడా అడ్డుపడుతున్న వాటిలో వెనకబడి వాళ్ళకి ఎక్కడ ఏమి జరగనీయకుండా పెడుతున్న చోట కూడా ఆపుతున్న దగ్గర మనకి ఏమైనా మన భారత్ హ్యూమన్ రైట్స్ మన కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి అందరికీ తెలిసినట్టు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్ కానీ. ఈ భారత్ హ్యూమన్ రైట్స్ నేర్పరంగా నేను వాళ్ళందరికీ అయినంత వరకు సహాయపరచానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎలా అంటే మనం ఎన్నో స్కూళ్ళలో చూస్తున్నాం, పిల్లలని కానీ ఫీజర్స్ కానీ కొంతమంది బొట్టు పెట్టుకొచ్చినారని చెప్పేసి వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టడం కానీ, ఇవన్నీ మన హక్కులు. మనం ఎలా ఉండాలి, అవి ప్రతి ఒక్కరికి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మనం ఒక్కరి గురించి ఆలోచించాల్సిన ఏం లేదు. ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ నేను అందరికీ సహాయపడతానని చెప్పేసి కోరుకుంటున్నాను. మంది సభ్యులతో మనము ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లడ్ బ్యాంక్ తోటి మనం క్యాంపులు పెట్టడం ఈ మధ్యలో చాలా జరిగినాయి. తర్వాత మెడికల్ క్యాంపులు కూడా మేము పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ముందు కార్యక్రమాలు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు మేము అనుకున్నాం. చెట్లు నాటే, ఇప్పుడు ఈ సీజన్ చెట్లు నాటే సీజన్ వచ్చింది. చెట్లు నాటే కార్యక్రమాలు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కాలనీలో కాకుండా కొన్ని అవుట్స్కట్స్లో కూడా మంచి ఎక్కడ ప్లేస్ ఫ్రీ ఉంటే అక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటుంది. ప్రభుత్వాన్ని కూడా మేము ఎంతో సహాయ సహకారాలు అందిస్తాం మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి. అందుకనే ధన్యవాదాలు. నేను భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకునిగా చేస్తాను. ప్రెసిడెంట్గా ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ అల్వాల్గా చేస్తున్నాను. ఇవాళ ముఖ్య కారణం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మనకి నేషనల్ జాయింట్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది కృష్ణారెడ్డి గారు, చైర్మన్ గారు. కాబట్టి వాళ్ళు ఎంత నమ్మకమో ఆ విశ్వాసంతోనైతే ఈ పదవిని మనకు అప్పచెప్పిందో అంతే నమ్మకము అంతే విశ్వాసంతో ముందంజు ఉండి భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా ముందుండి నడిపేయడానికైనా కూడా వెనుకపోకుండా ముందుండి నడిపించి యువకులను కూడా ఉత్సాహవంతులను కూడా దీంట్లో తీసుకొని మనకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి కూడా వాళ్ళు మనకి కొన్ని బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఆ బాధ్యత మెడికల్ వింగ్ కానీ, కాకపోతే యువకుల వింగ్ కానీ, టెంపుల్ ప్రొటెక్షన్ వింగ్ కానీ, ఇట్లాంటి వింగ్స్లో ప్రతి ఒక్క యువకులని ఉత్సాహవంతులందరినీ తీసుకొని భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇంకా ముందంజలో తీసుకుపోయే విధానంగా మేము పనిచేయబోతాను. ఎందుకంటే మనకి ఇప్పుడు నేషనల్గా ఇచ్చినారు. తాడబంది వాసి, నేను భారత్ హిందూ వాహిని స్టేట్ జనరల్ సెక్రటరీ ప్లస్ భారత్ హ్యూమన్ రైట్స్లో మహిళా వైస్ ప్రెసిడెంట్, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్. నేను ఇప్పటిదాకా చేసింది మన భారతదేశానికి లవ్ జిహాద్ కేసెస్, గోమాతని కాపాడడము, మళ్ళీ లలిత, విష్ణు, హనుమాన్ చాలీసా, భగవద్గీత, మన కట్టుబొట్టు సంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ కాపాడుతూ మన భారతదేశానికి మళ్ళీ లీగల్గా కూడా భారత్ హ్యూమన్ రైట్స్ నుంచి కొన్ని చేపట్టాము. లవ్ జిహాద్ కేసెస్, బేటీ బచావ్, గర్వాపసి. దీపక్ ముదిరాజుని జాయింట్ సెక్రటరీగా, నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మేమందరం అతనికి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం జరపడం జరిగింది.
ముదిరాజు, అతనికి మన తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది.